పొంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో ఏనుగులు హల్చల్ చేశాయి. 1.5 ఎకరంలో ఇష్టానుసారంగా ధ్వంసం చేశాయి. రాత్రి 11 గంటల సమయంలో ఏనుగుల గుంపు పొలాలపై పడింది. వరి పొలాలను నాశనం చేశాయి. గురువారం తెల్లవారుజాము వరకు కూడా ఏనుగులు సంచరించాయి. రైతులు గంగాధర్, కనకరత్నం, వాసు, రాజన్న, హరి, చంద్రప్పకు చెందిన వరి పంటను ధ్వంసం చేశాయి. చేతికి వచ్చిన పంట నోటికి అందక నష్టాల్లో కూరుకుపోయి పంట నష్టపోయిందని రైతులు గగ్గోలు పెట్టారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన చెందుతున్నారు. సారి మాది నెల్లూరు సోమల మండలము నెల్లూరుపల్లి వస్తువులు మేము ఏనుగులు వచ్చి ఓ ఎకరా మడి నష్టం చేయగలిగినాయి. పైపు 100 మీటర్లు తొక్కేసిన నల్ల పైపు ఊరి దగ్గరికి వచ్చి ఊర్లో అంతా భయపడిపోయి ఊర్లో మేము బయట రాకుండా ఉండిపోయినాము. ఈది లైట్లు లేవు. ఫారెస్ట్ వాళ్ళు సారాళ్ళు మాకు దయచేసి సాయం చేయాల్సి వస్తుంది. ఈ అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు మాకు సంవత్సరం ఉంటే వస్తూనే ఉన్నాయి ఏనుగులు, నష్టం జరుగుతూనే ఉన్నాయి. సార్ వాళ్ళు వచ్చి మాకు అక్కడిగా దయచేసి సాయం చేయాల్సి వస్తుంది. మేము దయచేసి కోరుకుంటున్నాం సార్ మిమ్మల్ని. మీరు ఎక్కడ రేంజర్ సారు, డిఎఫ్ సారు మీకు మాకు సాయం చేయండి సార్. చాలా మేము బేదస్తులు. మా మడి 20,000 పెట్టి మడి నాటాము. మడి అంతా నష్టం అయిపోయింది. పైపులు అన్నీ వేసినాం, అన్నీ నాశనం అయినాయి. ఊర్లో అంటే బయట వచ్చేదానికి లేదు సార్. కుక్కలు మరతా ఉన్నాయి కూడా రాలేకపోయినాము. అవి కూతలు పెడతా ఉంటే అంతా ఊర్లో ఇంట్లోనే తలుపులు వేసుకుంటూ అనుకున్నాము. 5 గంటల వరకు ఉన్నాయి సార్ ఊరి దగ్గరనే. మళ్ళీ బయలుదేరిపోయినా సార్. మేము పటాసాలు తెచ్చి మేము 20 మంది బయలుదేరి తరంతాన్నాం సార్. ఇక్కడ ఊరి దగ్గర 5 కిలోమీటర్లు ఉన్నాం సార్.